వారికోసిల్ వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. సో మెయిన్లీ వారికోసిల్లో చాలా గ్రేడ్స్ ఉంటాయి, 1, 2, 3, 4 అని. సో గ్రేడ్ 1, 2లో స్పర్మ్ కౌంట్ తగ్గడం చాలా తక్కువ ఇన్స్టెన్సెస్ చూస్తాం. గ్రేడ్ 3, 4 అంటే సివియర్ వారికోసిల్. దానివల్ల తప్పకుండా టెస్టిస్లో బ్లడ్ సప్లై సరిగ్గా అవ్వదు, ఉష్ణోగ్రత పెరుగుతుంది, కాబట్టి స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, స్పర్మ్ యొక్క క్వాలిటీ తగ్గుతుంది. సో ఎప్పుడైతే మీకు వారికోసిల్ గ్రేడ్ 3, 4 ఉందో దానికి ఒక చిన్న సర్జరీ చేస్తాం, మైక్రోసర్జికల్ వారికోసిలెక్టమీ. అంటే మైక్రోస్కోప్ యూజ్ చేసి ఏవైతే ఓన్లీ డ్యామేజ్డ్ వెయిన్స్ ఉంటాయో అవి మాత్రమే మనం లైగేట్ చేసి సర్జరీ చేస్తాం. దానివల్ల టెస్టిస్ యొక్క బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవ్వడం వల్ల టెంపరేచర్ కూడా తగినంతగా అవుతుంది, కాబట్టి సో స్పర్మ్ ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ సర్జరీ తర్వాత వితిన్ 3 to 6 monthsలో చాలామందికి మనం సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ చూస్తాం. ఎందుకంటే ముందుగా మాట్లాడుకున్నట్టుగా స్పర్మ్ ప్రొడక్షన్ ఒక 70 days జరుగుతుంది. సో ఏవైతే ప్రీవియస్ డిఫెక్టివ్ స్పర్మ్స్ ఉన్నాయో అవన్నీ వాష్అవుట్ అయిపోయి పోస్ట్ సర్జరీ ఏవైతే హెల్తీ స్పర్మ్స్ ఉంటాయో వాటి వల్ల ద ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ క్వైట్ హై అన్నమాట.